హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మార్నింగ్ మంచి వీడియో అయితే మీకు పెడుతున్నాను. ఇది ఏంటి అంటే నేను బ్రౌన్ రైస్, రెడ్ రైస్ రెండు కలిపి మంచిగా నేను ఉప్మా పౌడర్ అయితే రెడీ చేసేసానండి. చూడండి, పోపు కూడా మనం ఇన్స్టెంట్ అండి, ఇది ఇన్స్టెంట్ ఉప్మా పౌడరు. ఇది మంచి షుగర్ వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుందండి. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ రెండు కలిపి నేను బాగా కడిగి ఆరబెట్టుకొని ఇవి తర్వాత వేయించుకొని నేను రవ్వ పట్టించేసానండి. ఇది ఉప్మాకైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను మీకు ఇది మంచి హెల్దీ రెసిపీ కాబట్టి మీకు నేను వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు కావాలనుకున్నా కానీ నేను ఈ రవ్వ మాత్రము నేను రెడీ చేసి మీకు ఇస్తానండి. మీకు కావాలంటే కింద మన లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్ నా దగ్గర ఉన్నాయండి. అదే మల్టీగ్రెయిన్ ఆటా కానివ్వండి, ఇడ్లీ పౌడర్ కానివ్వండి, అన్నీ ఇన్స్టెంట్ అండి. దోశ పౌడర్ కానివ్వండి, ఏవైనా కానీ ఉప్మా పౌడరు అన్నీను. ఇది మాత్రం స్పెషల్ ఏంటంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్ రెండు కలిపి ఇలా చేశాను. ఇదే నేను కూడా ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను, మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఉప్మా నేను పొయ్యి మీద పెట్టానండి. పెట్టి నాకు త్వరగా ఒక ఐడియా వచ్చేసింది. నేను ఒక వీడియో అయితే పెట్టేస్తే అందరూ చేసుకుంటారు కదా, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది అనేసి నేను ఇది ఇన్స్టెంట్ కాబట్టి మనము ఏం చేయాలంటే వాటర్ బాయిల్ చేసేసి మనం రవ్వ వేసుకునేదండి దీనిలో. లేకుంటే రవ్వలో అయినా కానీ వాటర్ పోసుకోవచ్చు. దీనికి ఎలాగంటే ఒక్క గ్లాస్ అయితే నేను ఇది రవ్వ వేసుకున్నాను. తర్వాత 4 గ్లాసులు అయితే 4-5 గ్లాసులు కూడా పట్టుద్దండి. గట్టిగా ఉంటాయి కదా అవి రెడ్ రైస్ అవి. అందుకని 5 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఈ గ్లాస్తో నేను రవ్వ వేసుకున్నాను. దీంతో నేను 5 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇంకేం లేదండి, మనము కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉప్మా చేసుకునేది. ఇందులో ఇంకా మనకి వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా కానీ వేసుకొని మనము ఇలాగా చేసుకోవచ్చండి. నాకైతే ప్రస్తుతానికి లేవు, అందుకని చెప్పి నేను మామూలుగానే చేసినాను, మీకు చూపించాలనేసి నేను చేస్తున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏమున్నా కానీ వేసుకొని చేసుకోవచ్చు. క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, బఠానీలు కానివ్వండి, ఏమైనా ఆలుగడ్డలు ఏమున్నా కానీ వేసుకొని మనము చేసుకోవచ్చు. బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి ఇది ఉప్మా అయితేను. అందుకని నేను ప్రిపేర్ చేశాను, మీకు చూపిద్దామనేసి నేను ఒక చిన్న ఐడియా వచ్చేసింది నాకు. త్వరగా పొయ్యి మీద పెట్టాక నాకు ఐడియా వచ్చిందండి. లేకపోతే నేను ఫస్ట్ నుంచి చూపించేదాన్ని. ఏం లేదండి, వాటర్ బాయిల్ చేసి వాటర్లో ఈ ఉప్మా రవ్వ వేసుకునేదానండి. ఎందుకంటే అది ఇన్స్టెంట్ కాబట్టి ఇలా వేసుకోవాలి మనం. ఇది కొంచెం దగ్గరికి వచ్చాక మనము దించుకోవాలి. లేదంటే మనకు కొంచెం మెత్తగా లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ అయినా కూడా మనం వాటర్ పోసుకోవాలండి. ఇది ఉప్మా రవ్వ అండి, నేను రెడీ చేశాను. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మాత్రం నేను అందజేస్తానండి ఈ రవ్వ. పోపు కూడా పెట్టేశానండి. ఏం లేదు, ఇందులో మనము వాటర్ బాయిల్ చేసుకొని వేసుకునేదానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.